మీ సత్యవనం ఈరోజుటి వీడియో వేస్టేజీ ప్రోడక్ట్లు మరొకటండి. మీకు బాగా పొట్ట సైజు ఉందా, వెయిట్ బాగున్నారా, పాల కోసం అయితే ఇవ్వండి. చూడండి, ఇది పొద్దున సాయంత్రం మీ ఇష్టం, నీళ్ళల్లో కలుపుకొని తాగమన్నది. తర్వాత తినక ముందు ఒక అరగంట ముందు, పొద్దున సాయంత్రం. ఇది తిన్న తర్వాత, ఇది కూడా తిన్న తర్వాత. మరి ఇవి 4 వాడుడు. ఈ 4కి డబ్బులు ఎన్ని అయితే అన్నది మీరు అడిగినప్పుడు చెప్తా, కానీ ముందే డబ్బులు చెప్పనండి, భయపడతారు. మరి పొట్ట సైజు పెద్దగా ఉండి బరువు వల్ల ఇబ్బందులు పడే వారికి ఇవి కూడా ఉన్నాయండి. ఇవి ఎన్ని వేసుకున్నా శరీరంలో వేడైతే కాదు. ఇది ఎండాకాలం ఉంది. వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంటు రోజుకు 10 తీర్లు వేసుకున్న బాడీ ఎండలు కొట్టినట్టు అనిపించకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇవన్నీ వాడుతున్నా కాబట్టి ఈ పాటికి ఎండాకాలం వచ్చిందని ఎప్పటి నుండో ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొంచెం చెమట పోస్తుంది. అంటే వీటి వల్లనే కదా. మొన్న కాళ్ళు నొప్పి వచ్చి ఒక ఇంగ్లీష్ మందు టాబ్లెట్ వేసుకుంటే మస్తు వేడైంది. మరి నాకు నేనే పరీక్షించుకుంటా, అందుకే మీకు చెప్పడానికి. మన వేస్టేజ్లు ఉన్న ప్రతి ఒక్కటి లైన్ కొద్దిగా నేను వాడుతున్నా. వాడి చూస్తే ఇంకెవరు చెప్పకున్నా దానివల్ల జరిగే ఉపయోగం మనం చెప్పచ్చు. కానీ వాడకపోతే ఎదుటోళ్ళను తెలుసుకొని చెప్పవలసి వస్తుంది. ఇలా నేర్చుకున్నది నేను ఇదే కాబట్టి అన్నిటినీ లైన్గా వాడుతూనే ఉంటా. అన్నిటి గురించి తెలుసుకుంటా, తెలిసిన వీటి గురించి మీకు చెప్తా. మీరు నమ్మి వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది. నమ్మకపోతే మీ ఇష్టం అండి. ఎప్పట్లాగే హాస్పిటల్కి పోయి ఇంగ్లీష్ మందులు తినండి. వేడైతే మళ్ళీ వేడవుతుందని పోండి, చల్లగా అయితే చల్లగా అవుతుందని పోండి, తలనొత్తుందని పోండి. మరి ఎలాంటి వేడి కాకుండా ఆరోగ్యం బాగుండాలి, చల్లగా ఉండాలనుకునే వారే వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ తీసుకోండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, చెప్తా. మా మేడం దగ్గరికి తీసుకుపోతాం. మీకు కావలసిన ఆరోగ్యానికైనా ఏవిటికైనా మా మేడం చెప్పినట్టు మీరు వాడండి. తప్పకుండా మీరు బాగుంటారు. నేను బాగున్నా కదా, మీరు ఎందుకు బాగుండరు? నమ్మాలి మొదలు. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత సంపాదిస్తలేమన్నది ముఖ్యం కాదు. ఈ రోజుల్లో ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. ఇది గత 4 సంవత్సరాలుగా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఇండ్లు, బంగ్లాలు, బంగారం, మంచి బట్టలు వీటికే విలువిస్తారు. ఆరోగ్యానికి తక్కువ మంది విలువిస్తారు. ఏదో ఒకటి జరిగాక హాస్పిటల్కి వేసుకుపోతారు. మంచిగా ఉన్నప్పుడు రాకుండా కాపాడుకుందాం అనుకునేవారు తక్కువరు. కానీ అనుభవించిన నేను కూడా ఇలాగే జరిగాక ఇంకా ముందు హాస్పిటల్ దాకా పోకముందే ఇదేంటిది అని తెలుసుకొని వాడాలనే భయం నాకు కలిగింది. మరి అలాంటి భయం ఉన్న మీ ఎవరైనా నన్ను అడగండి. ముందే ప్రాబ్లమ్స్ రాకముందే మంచిగా మళ్ళీ ఎప్పటికీ రాకుండా కాపాడుకోండి. సరేనా? బాయ్.